ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జనవరి 14. నీ భారం యెహోవా మీద మోపుము. కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం. ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభు అనేక సూచక్రియలు చేసెను. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం, 16వ అధ్యాయం 26వ వచనం, 19వ అధ్యాయం 11వ వచనం. ఇలాగున దాదాపు 6 సంవత్సరములు జరిగెను. తర్వాత అకస్మాత్తుగా క్షీణత వచ్చెను. అనేకులు చెదిరిపోయిరి. అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చెరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి. అనేకులు దేమావలే తమ మొదటి ప్రేమను పోగొట్టుకొనిరి. అందుచేతనే అపోస్తలుడైన యోహాను కొద్ది కాలం సంశయపడెను, నిరాశపడెను మరియు విచారపడెను. మనం తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాము గాని మనం సామాన్య మానవ మాత్రులముగానే ఉన్నాము. మనం పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు, దినములు కూడా కలవు. అయితే విశ్వాసికి అది కేవలం స్వల్పకాలం వరకే. మనం పదే పదే ప్రభు యొద్దకు వెళ్ళడం ద్వారా మన భారములు దొర్లించబడుటను కనుగొందుము. అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్లపైకి వెళ్ళుము. మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ల మీదనే ఉండుము. దానిలో ఏ హానియూ లేదు. నీ భారములు దొర్లించబడినంత వరకు మోకాళ్ల మీదనే ఉండుము. నీ భారములనియు యేసుక్రీస్తు ప్రభు మీదనే వేయము. పద్మాసు ద్వీపములో అపోస్తలుడైన యోహానుకు ప్రభు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చెను. అతని కన్నులు తప్పు దిశలో ఉండెను. ఎవరైనాను నిన్ను చూచుటకు వచ్చిన ఎడల వారు నీ ముందు నుండి వచ్చెదరు గాని వెనక నుండి కాదు. మానవుడు తప్పులు చేయును, అయితే మన ప్రభు తప్పులు చేయడు. యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను. అతడు ఇంకనూ తప్పు దిశలోనే చూచుచుండెను. ప్రభు ఇట్లు చెప్పెను, నీవు నన్ను చూడగోరుచున్న ఎడల సరైన దిశలో చూడుము. సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము. అప్పుడు నీ భారములన్నీ దొర్లించబడును మరియు నీ ప్రశ్నలన్నింటికీ సంపూర్ణముగా జవాబు పొందెదవు. నీవు ఇలాగున చెప్పుటకు ప్రయత్నించవచ్చును, ప్రభువా, నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ యొద్దకు వచ్చి తిని. నాకు ఏ ఇతర మనవి, సమస్యలు, కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కరా లేదు. నేను కేవలం నిన్ను సంపూర్ణంగా చూడవలనని మాత్రమే కోరుచున్నాను. అప్పుడు నీ జీవితమంతయు సంపూర్ణ సంతోషం, సమాధానములతో నింపబడును. మరియు ఇటు చెప్పగలుగుదు, నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకంలో ఉన్నానా? నీవు ఉన్నత స్థలముపై ఉండుటను కనుగొందువు. అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచుదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.